audio jungle. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దని ఏ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనలా. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పే అవాస్తవాలను ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 సార్లు ఏకగ్రీవంగా ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 29 సార్లు ప్రధానమంత్రి గారిని, ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, పార్టీ పెద్దల్ని కలిసినప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొదటి పాయింట్ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని చెప్పి 29 సార్లు వెళ్ళినప్పుడు కూడా పెట్టిన ప్రధాన అంశాల్లో మొదటి పాయింట్ అని గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే అసలు మీరు భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని మీరే మేనిఫెస్టోలో పెట్టారు. రైల్వే జోన్ మీరే మేనిఫెస్టో పెట్టారు. కడప ఉక్కు ప్లాంట్ మీరే పెట్టారు. మీరు చెప్పినటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పలు సభల్లో పాల్గొని చెప్పిన మాటని ఇవాళ ఏ విధంగా మీరు తప్పుతారని మిమ్మల్ని 5 కోట్ల మంది ప్రజలు నిలదీస్తున్నటువంటి సందర్భంలో దిక్కు తోచక, ప్రజల్లో బహిరంగంగా తిరగలేక ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశాలకి, ఏసీ రూముల్లో డిస్కషన్స్కి మాత్రమే పరిమితమైపోయారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదే, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మాత్రం అడుగుతా ఉన్నామే. ప్యాకేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకున్నారు, చంద్రబాబు గారు ఓకే అన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. శుద్ధ అబద్ధం. ప్రత్యేక హోదాలో ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఎన్ని నిధులైతే ఉంటాయో అన్ని నిధుల్ని లెక్క కట్టి స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజీ ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తామన్నది అరుణ్ జైట్లీ గారు 2016 సెప్టెంబర్ అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్పెషల్ అసిస్టెన్స్ ఏపీకి మేము ప్రత్యేకంగా ఇచ్చి ఆదుకుంటామని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ. 2 సంవత్సరాలు అయింది, ₹2 కూడా స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాల. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు నిలదీస్తూ ఉన్నారు బీజేపీని. మీరు మోసం చేసే మాటలు, అబద్ధాలు ఇప్పటికైనా కట్టిపెట్టమని కోరుతా ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే మేము వచ్చి 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో మీ మేనిఫెస్టోని ఇంటింటికి పంపించి రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధ్యక్షుల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేస్తామని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోలేక ఇవాళ మడమ తిప్పి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద మాట్లాడటం మంచిది కాదని భారతీయ జనతా పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరిచ్చిన మాటని నిలబెట్టుకోమని రాష్ట్ర ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు మొదట ఆంధ్రులు, తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు అయి ఉండొచ్చు. ఇప్పటికైనా మిమ్మల్ని రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో ప్రజలతో కలిసి మీ ఢిల్లీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచి ఈ రాష్ట్రానికి ఇంకా మాటలతో మోసం చేయకుండా అమలు చేసి నిధులు ఇవ్వమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ అధికారుల గురించి మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి, నీకు అసలు విలువలు ఉన్నాయా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా
మీ నాన్న అధికారాన్ని పదవిని అడ్డు పెట్టుకొని ఎంతోమంది ఐఏఎస్ అధికారులు జైలుకి కేసుల చుట్టూ తిప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు అయినటువంటి సాయి ప్రసాద్ గారి మీదో, లేకపోతే రాజమౌళి గారి మీదో, లేకపోతే ఐపీఎస్ అధికారుల మీదో, సీనియర్ ఐఏఎస్ అధికారుల మీదో మీరు మాట్లాడితే హాస్యాస్పదం. మీ పాలనలో ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్తే చంద్రబాబు పాలనలో ఐఏఎస్ అధికారులకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినటువంటి పాలన తెలుగుదేశం పరిపాలనని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువుని మంట కలిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ రాష్ట్ర పరువుని మంట కలిపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన పాపాల వల్ల ఇవాళకి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం కానించి కేంద్రం వరకు అందరికీ నోటీసులు వస్తున్నాయంటే ఇవాళ ఇప్పటికి ఎన్నో వచ్చినాయి, ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నొస్తాయో కూడా తెలియని పరిస్థితిలో కనబడతా ఉందంటే నీతి నిజాయితీలతో ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల మీద బురద జల్లటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నేతలంటే అంటే కొనుగోలులో వీళ్ళ పాత్ర కూడా ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఏ ఒక్క ఎమ్మెల్యేని నాయకుడిని కొనుగోలు చేయవలసిన అవసరం, ప్రలోభాలు పెట్టవలసిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. స్పష్టమైన మెజార్టీని ఈ రాష్ట్ర ప్రజలు 2014లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చంద్రబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ మీ నిరంకుశ ధోరణి, అవినీతి పునాదుల మీద పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమడలేక రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వస్తూ ఉన్నటువంటి నాయకులు చూసి ఆడలేక మధ్యలో ఓడనే చందాన విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీడియా సాక్షిగా ఆధారాలు బయట పెట్టమని కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. సతీష్ చంద్ర మీద కానీ, మరేమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కానీ, లేకపోతే మా పార్టీ చెందిన మంత్రుల మీద కానీ, నాయకుల మీద కానీ మీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా సాక్షిగానే బయట పెట్టమని సవాల్ చేస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.